శ్రీనివాస్ గారు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నిన్న చాలా ధీమా వ్యక్తం చేశారు. రాము గారు వచ్చారు ఆ పార్టీ నుంచి, ఖచ్చితంగా మేమే విన్ అవుతున్నాం, కేకే సర్వే ఖచ్చితంగా పక్కా వర్కౌట్ అవుతుంది అని మాట్లాడారు. సో ఏంటి మీ పార్టీ నేతలు ఏమంటున్నారు? ఎలా ఉంది? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, ప్యానల్లో ఉన్న సభ్యులకు మరియు మీకు 20/7కి అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు చెప్తూ, రాజకీయాలలో గెలుపోటములు కామన్ ఉంటాయి, ఎవరి ధీమాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా మేమే వస్తామని మా ధీమా ఉంది, వాళ్ళు వస్తారని వాళ్ళు ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న చెప్పారు మేము కీలకంగా ఉండబోతున్నామని. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి మరి ఎట్లా చెప్పారో తెలియదు, కానీ ఢిల్లీ ప్రజలను మాత్రం కన్ఫ్యూజ్ చేసేసారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు చెప్తారు? మామూలుగా ఎలక్షన్ తర్వాత చెప్తుంటారు, కానీ లోకల్లో ఉండేటటువంటి ఈ సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేసింది. బీజేపీ ఆప్ని ఓడగొట్టి బీజేపీ వస్తుంది అదే అని. మేము ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఇండియా కూటమిలో భాగంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒకరు ముఖ్యంగా ఓడిపోవడానికి కారణం ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చేయకుండా అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఢిల్లీ ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో పడేసారు. ఎప్పుడు వీళ్ళు ఇదే కొట్లాట ఉంటుందా, బీజేపీ ప్రభుత్వం వీళ్ళని పనిచేయనియదా, చూద్దాం వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకు చూడండి, ఎంత చేతిలో ఉన్నా కానీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది, తర్వాత ఈ భూ పరిపాలనకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉంది. ఢిల్లీలో ఉండేటటువంటి ఈ ప్రజలను ఒక నీతివంతమైనటువంటి పాలన చేస్తా అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ కు ఎలాంటి మచ్చ అంటిస్తే ఆయన ఆ మాట నమ్మారు కాబట్టి మీకు 3 సార్లు అధికారం ఇచ్చారు. కానీ మీరేం చేశారు? అన్ని చేసినాం కానీ ఉచిత విద్య, వైద్యం, వరల్డ్ క్లాస్ విద్య అందిస్తుంది ఢిల్లీలో కేంద్ర మన ఆమ్ ఆద్మీ పార్టీ. చాలా మంది ఒప్పుకుంటారు 40% బడ్జెట్ లో మీరు విద్యకి వైద్యానికి పెట్టారు, ఇచ్చారు. అది వెల్ అండ్ గుడ్, ఓకే. ఎందుకంటే దేశంలో ఎవరు చేయలేదు, అది ఎల్జీ చేతిలో లేదు కాబట్టి కేజ్రీవాల్ చేతిలో ఉంది కాబట్టి అది అంత మంచిగా చేయబోయేదేమో అన్నట్టు. అదే విధంగా ల్యాండ్ ఆర్డర్ చేతిలో ఉండింటే, తర్వాత భూ పరిపాలన సంబంధించింది కూడా కేజ్రీవాల్ చేతిలో ఉండింటే, ఒక చిన్న అధికారి ఒక క్లర్కుని కూడా ట్రాన్స్ఫర్ చేయనీయకుండా ఉండే అది ఏం చేస్తాడు? ఒక నీతి నిజాయితీవంతమైనటువంటి ఒక అధికారిని తాను పెట్టుకొని పరిపాలన సరిగా చేస్తాము, ఒక ఢిల్లీలో ఉండేటటువంటి మురికివాడలు క్లీన్ చేయాలి, దీనికి బడ్జెట్ అలిగేషన్ ఇంత ఉంటుంది అది చెప్పి ప్రజలకు చేస్తుంటే, ఇప్పుడు విద్య వైద్యాన్ని ఎట్లా అందించో దాన్ని కూడా ఎట్లా అందిస్తుండే అన్నట్టు. మొత్తం వాళ్ళు పరిపాలన చేయనీయకుండా ఎప్పుడు అడ్డుకట్ట పెట్టు పోతుంటే కాలువలో కట్టేస్తుంటే ఎట్లా పరిపాలన చేస్తారు? కాళ్ళు కట్టేసేస్తేనే మీకు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పాలన చేశారా? చేశాము. ఇప్పుడు విద్య వైద్యం మా చేతిలో ఉంది కాబట్టి ప్రజలకు అది మెయిన్. విద్య, వైద్యము, కరెంటు, తాగునీరు కూడా ఇచ్చాము కదండి. మీ పార్టీ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. మీరు స్టార్ట్ చేసింది మంచి ఉద్దేశంతోనే, కానీ మీ పార్టీ నేతలు కానీ మీ పార్టీ అధ్యక్షులకి టీచర్ అని చెప్పుకునే అన్నా హజారా లాంటి వాళ్ళు కానీ కీలక వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ ఎలా చూడాలి? ప్రజలు నమ్మరా ఇవన్నీ? ముఖ్యంగా అన్నాజరా గారికి రాజకీయాలు అంటే నచ్చవండి. ఎవరు రాజకీయాలలో పోతే అందరు పాడైతారనే ఒక ఉద్దేశంతో కేజ్రీవాల్ ని కూడా అదే నిరూపించారంటే అదే కేజ్రీవాల్ ని కూడా రాజకీయాలకు పోవద్దని చెప్పాడు. కానీ ఒక పిచ్చి కుక్కని ముర్దేనే అంటే ఏం చేయాలి? దానికి ఏదో ఒకటి చేయాలా? నీతివంతమైనటువంటి పాలన ఇస్తున్న కేజ్రీవాల్ నీతి నిజాయితీగా ఉండి పరిపాలన అందిస్తున్నప్పుడు ఆయన ఏం ఉండబట్టాలి? ఒక అవినీతిని ఉండబట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నారండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నప్పుడు వాళ్ళ ఆరోపణలు మాత్రమే, ₹1 కూడా ఎక్కడ దొరికినట్టు ఆధారాలు చూపలేదు, చేయలేదు. ఒక వ్యక్తి ఇతను నేరస్తుడని ఎప్పుడు చెప్తాము? అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కోర్టు తీర్పు వెలువచ్చినప్పుడు, ఇతను దోషి అన్నప్పుడు ప్రజలందరూ కానీ మీడియా కానీ ఎవరైనా కానీ ఇతని దోషి, అవినీతి పరుడని తేల్చాలి. అది కాకుండా ఎప్పుడు లిక్కర్ స్కామ్ కాదండి. అది ఓన్లీ పాలసీ మాత్రమే. అన్ని రాష్ట్రాలు పాలసీలు చేసుకుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉన్న పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. అంత మాత్రాన
కోర్టు తీర్పు వెలువడక ముందే నువ్వు నేరస్తుడు అని కేజ్రీవాల్ మీద బురద జల్లి ఢిల్లీ ప్రజలను దిమాగ్ ఖరాబ్ చేసేటట్లు మాట్లాడినందుకు శ్రీనివాస్ గారు మీకు తెలియదు కదా, రాజకీయంగా అవకాశం వస్తే వాడుకోవడానికే చూస్తారు, అలాగే వాడుకున్నారు. ఓకే, మీరు పావైపోయారా దాంట్లో బీజేపీ ఆడిన చదరంగంలో? కొంత మాటకు ప్రజలు పావులైపోయారండి, మేము కాలేదు. ప్రజలు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. నిజంగా కేజ్రీవాల్ చేసిందా లేకపోతే జైల్లో ఎందుకుంటుండే. ఇప్పుడు కోర్టులు తీర్చనండి, కోర్టులు కూడా ఎందుకు నాస్తాయి, కోర్టులో ఉండే జడ్జిలను కూడా బీజేపీ వాళ్ళు కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబ్రీ మసీద్ అలాంటి కామెంట్స్ చేయకండి న్యాయస్థానాల పైన. వాళ్ళు బయటకు రాగానే ఏదో పదవులు తీసుకుంటున్నారు కదండి, ఇంతగానం నాంచుడు ఎందుకు? తను చెప్తున్నది వాస్తవం. ఏంటంటే జ్యుడిషియరీ సంబంధించి వాళ్ళు అంటే రిటైర్ అయిన వెంటనే పదవులు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వచ్చినటువంటి విషయాలు, రాజ్యసభ మెంబర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ పదవీ కాలం కూడా ముగిపోతుంది, అందుకే బీజేపీకి ఫేవర్ గా వర్క్ చేశారంటున్నారు. అంటే డెఫినెట్ గా అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ మనం కామెంట్ చేయడం కామెంట్ అంటే ఇప్పుడు ఈ రోజు ఫలితాలను బట్టి చూస్తుంటే మనసులో బాధ అనిపిస్తుంటది. ఇప్పుడు కోర్టు తీర్పు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందండి? మనం ఏమన్నా పూర్వకాలంలో ఉన్నామా, 5G యుగంలో ఉన్నాం? శ్రీనివాస్ గారు దాని కంటిన్యూషన్ ఏంటంటే ఏదైనా స్కామ్ అంటే మనీ లాండరింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎక్కడ తీసుకొచ్చి ఆ బట్టలు ఇస్త్రీ చేశారు, ఆ డబ్బుని వైట్ గా ఎక్కడ మార్చారు, ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ అనేది ఎక్కడ జరిగింది అనేది చూపెట్టలేదు. అంటే ఈ స్కామ్ జరిగింది 100 కోట్లు. ఈ 100 కోట్ల డబ్బులు ఫలానా చోటికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇక్కడ నుంచి ఫలానా చోటికి వెళ్ళినాయి అనేటువంటి దాంట్లో చెప్పలేకపోయారు. ఎన్నికల్లో ఖర్చు చేసి ఉంటారేమో, పార్టీ ఫండ్ గా ఖర్చు చేసి ఉంటారేమో అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు. అంటే పర్టికులర్ గా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. స్కామ్ లో ఎక్కడైనా సరే ఈ డబ్బులు ఒకవైపు ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే తను అంటున్న దానికి నేను కంటిన్యూషన్ ఏంటంటే ఆ మనీ లాండరింగ్ ప్రూవ్ అయితేనే, అంటే స్కామ్ ఏదైనా ఈడీ కానీ సిబిఐ కానీ ఆస్తులకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు లేకపోతే ఒక కుంభకోణం జరిగినప్పుడు, ఈ కుంభకోణం ఇన్ని 100 కోట్లు అయినప్పుడు ఈ డబ్బు అనేది ఎక్కడ వెళ్ళింది, ఆ డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది చూపెట్టాలి, రికవరీ. అట్లాంటిది మనీ లాండరింగ్ అని చూపెట్టలేకపోయారు. కాబట్టి కవితకు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా అదే కామెంట్ కోర్టు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఏమైనప్పటికీ తమ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను ఇక్కడ ఒకటి రెహమాన్ గారు, అవినీతి ఆరోపణలే దోషిగా చూపించి, లేదంటే ఇదిగో నన్ను అరెస్ట్ చేశారంటే కేజ్రీవాల్ ప్రచారంలో కూడా చెప్పారు, అంటే ఏదైనా దిగ్బంధనం చేసేసినట్టు అయిపోయింది ఆయన్ని బీజేపీ పార్టీ. ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన, ఎందుకంటే ఆయన్ని రిలీజ్ చేసింది కూడా ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందే, ప్రచారానికి కూడా పెద్ద అవకాశం లేదు ఆయనకి. అంటే ఒకటి కానీ టైం సరిపోదు కదా. అదే ఇప్పుడు అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అయినటువంటి ఇద్దరిని సిసోడియాని చాలా ముందు నుంచే లోపల పెట్టారు. అంటే ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా, ఇంతకుముందు మిత్రుడు ఆవేదనలో చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఈడీ కానివ్వండి లేకపోతే సిబిఐ కానివ్వండి, ఎలక్షన్ కమిషనే కానివ్వండి, మిగతా సంస్థలు ఏదైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థలు కేవలం ప్రతిపక్షాల సభ్యులపైన, వాళ్ళ ఇళ్లపైన మాత్రమే, ప్రతిపక్షాల సంబంధించినటువంటి ఈ పార్టీలపై నాయకులపైననే జైల్లో పెడుతున్నారు. గతంలో అధికార పక్షంలో ఉన్న కనిమూలి మీద కూడా దాడి, అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అట్లానే సొంత పార్టీ మంత్రి పైన, దాసరి నారాయణరావు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా విచారణ జరిగింది. అంటే కనీసం సొంత పార్టీలో అక్కడక్కడ విచారణ సొంత పార్టీ అంటున్నారు రెహమాన్ గారు. ఏదైనా పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే బీజేపీలోకి వెళ్తే వాషింగ్ పౌడర్ వాష్ అయిపోతారని చాలా మంది ఆరోపిస్తున్నమాట. ఇది వాస్తవంగా కూడా కనపడుతుంది. ఇప్పుడు నారదా స్కామ్ కు సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం రెహమాన్ గారు. ఇందాక నుండి శ్యాములు కూడా మాట్లాడలేదు. బిఫోర్ దట్ శ్రీనివాస్ గారు, మీ పార్టీ ఓడిపోవడానికి కవిత కారణమా? కవిత కారణం అంటే అందులో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పండి. కవిత కారణం ఏం కాలేదండి, అక్కడ అవినీతి జరిగితే కదా, జరగలేదు. జరిగినప్పుడు ఏమైతుండే, కోర్టు తీర్పిస్తుండే ఈయన అవినీతి చేసిండు, ఈయన నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాడు, అవినీతి పరుడైండు కాబట్టి కోర్టు తీర్పిచ్చినప్పుడు ఖచ్చితంగా కవిత మేము అనుకుంటుంటాం. కార్తిక్ గారు, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టింది జీరోస్ లో, ఓట్ శాతం పెరిగిందని సాటిస్ఫై అవుతున్నారా, అరే సీట్లు రావట్లేదని బాధపడుతున్నారా?